బాబురావు గారు, ఈ మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది మనం సెకండ్ రౌండ్లో మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఆయన వెన్నుపోటు దినం అనటానికి కానీ లేదు, ఈ సంవత్సరంగా ప్రతి సందర్భంలో వైఎస్ఆర్సీపీని ఒక బూచిగా చూపించి హామీలు అమలు చేయలేదన్న విమర్శ కొంత ఉన్నది. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. వైఎస్ఆర్ పార్టీని వీళ్ళు బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, వైఎస్ఆర్ పార్టీని ప్రజలే ఓకే ఆ పాలన యొక్క విషయాన్ని గమనించి లోపాలను గమనించి ఓడించారు. కాబట్టి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జనమే ఈ పార్టీలకు చెప్పారు. కానీ బాధాకరం ఏంటంటే అత్యధిక భాగం వాళ్ళ విధానాల బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. అది దీంట్లో ఉన్నటువంటి సమస్య. ఏ విషయంలో అయితే అక్కడ ఉన్న గత ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారో దాన్ని వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. అదే రకమైనటువంటి విధానాలు, కొన్నిట్లో తేడాలు ఉండొచ్చు. అది అందుకే ప్రజలు ఈ సంవత్సర పాలనలో వాళ్ళు ఆశించిన మేరకు ఇక్కడ హామీలు అమలు జరగలేదు, అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు అనేటువంటిది స్థూలంగా ప్రజల అభిప్రాయం. అలాగే నేను చెప్పదలుచుకుంది, గత ప్రభుత్వ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తుండటానికి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఏ రకమైన ఒత్తిడి తీసుకురాలేదు, కేంద్రానికి లొంగిపోయిందని తెలుగుదేశం చెప్పింది రోజున. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లొంగిపోయారు, వీళ్ళు భజన చేస్తున్నారు. దీనికి రాష్ట్రానికి జరిగినటువంటి ఎక్కడ మీరు వాళ్ళు చేయలేకపోయింది మేము సాధిస్తున్నాం, కేంద్రంతో ఒత్తిడి తెస్తున్నాం, అది లేదు. ఇక రెండో విషయం, అభివృద్ధి విషయంలో మిగతా విషయాల్లో ఈరోజు చూస్తే అప్పుడు బాగా పెద్ద స్లోగన్ ఏంటంటే బాధుడే బాధుడు. ఇప్పుడు ఏమైంది? బాధుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు పోయి ఇప్పుడు ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. మీరు విద్యుత్ ఛార్జీలు, కరెంటు చూశారు, 5 ఏళ్లలో 32,000 కోట్లు పెంచారన్నారు. 9 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు. ఇది ఎవరి దారిలో ప్రయాణం చేస్తున్నారు? ఏమంటే ఈ పాపం మాది కాదంటారు, పాపం మీ అందరిది అంటున్నారు జనం. గతం వైసీపీ, ఇప్పుడున్న టీడీపీ, జనసేన, బీజేపీ. అలాగే ఇంటి పన్నులు ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం అని గతంలో కేంద్రం ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు. మేము రాగానే వాటిని సమీక్షిస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% పెంచుకెళ్ళిపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇంకా బాధుడు ఆగింది ఎక్కడ? బాధుడులో వారి దారిలోనే మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. అలాగే అవినీతి, గత ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉంది, ప్రజా ప్రతినిధులు గాని వారు గాని. ఇప్పుడు కేంద్రీకృతమైన అవినీతి, వికేంద్రీకరణ అవినీతి, ప్రజా ప్రతినిధులు పోనీ ప్రతిపక్షాలు విమర్శలు పక్కన పెడదాం, ఆఖరికి కూటమి పార్టీలు కొద్దిగా అనుకూలంగా మాకు వ్యతిరేకం కావు అన్నటువంటి మీడియాలో రోజు చూడండి. అదే పద్ధతిలో అవినీతి వార్తలు ఒక్కొక్క చోట బహిరంగ పడి, మీకు తెలుసు బూడిద గురించి ఆదినారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడే, మీరు మద్యం షాపుల్లో ఇసుకలో ఏలు పెట్టొద్దని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు, కూటమి ఎమ్మెల్యేలు. ఇది ఏం తెలియజేస్తుంది? అలాగే కొన్ని సందర్భాలలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతా ఉంది. ఎలా అంటే అదానీతో చెకీ ద్వారా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7,000 మెగావాట్ల ఒప్పందాన్ని చేసుకున్నారు. అది 1,750 కోట్ల రూపాయలు. ఇందులో అవినీతి చేతులు మారిందని అమెరికా ప్రభుత్వం, అమెరికా కోర్టులో ప్రభుత్వమే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. లడ్డూలాగా దొరికారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికీ దాని మీద కేసు నమోదు చేయలే, విచారణ మొదలెగాల. ఒప్పందాన్ని అమలు ఇంకా కొనసాగిస్తున్నారు. రద్దు చేయడం కుదరదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు రోజువారీ కింద చిన్న చిన్న అవినీతి గురించి మాట్లాడుతున్నారు. 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఒప్పందం వల్ల ప్రజల మీద భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో చెప్పారు. ఎందుకు రద్దు చేయట్లా? అదానీని కాపాడుతున్నారు, మోడీని కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడుతా ఉన్నారు. అలాగే స్మార్ట్ మీటర్లు
స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని విద్యుత్ లోకేష్ గారు పిలిపించారు. ఓకే. పగలగొట్టమన్నటువంటి కూటమి నేతలు ఇవాళ బిగించమని ఆదేశాలు ఇస్తున్నారు. ఇదెవరిది? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగే అదానీ కంపెనీది. ఇళ్లకి కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, బాగున్న మీటర్లు పీకేసి. ఇది ప్రమాదకరమని చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు. అదానీ ఒప్పందం చెల్లదని పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో పిల్లేశారు. ఇంకా సాగుతున్నాయి అవి. మరి ఆ రోజు తప్పు అన్నది వాళ్ళ ఒప్పేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలని ఆయన చేసిన విధానాలని మీరు కొనసాగిస్తున్నారు అనడానికి కావాలంటే నేను ఇందాక ఇంకా ఎన్నైనా ఉదాహరణలు మీకు కావాల్సిన చెప్పగలం. సగం మంది వైసీపీ వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు, మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. అది అన్ని చోట్ల పార్టీలు తేడా లేదండి, అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది. ఫిరాయింపులు. ఇప్పుడు మేయర్లు, చైర్మన్లు, జిల్లా పరిషత్లు వాళ్ళు ఏం చేశారు, అదే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాబురావు ఏ దారిలో ప్రయాణం చేస్తా ఉన్నారు బాబురావు గారు, మళ్ళీ